గురువారం జరిగిన ఘటనకు ఖచ్చితంగా ప్రతిఘటన ఉంటుందని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. వందలాది మందితో గాంధీ ఇంటిని ముట్టడించి తీరుతామని అన్నారు. గాంధీని ఆహ్వానించి తన ఇంట్లో భోజనం పెట్టి పంపిద్దామని అనుకుంటే రౌడీ షీటర్లతో వచ్చి తనను హతమార్చేందుకు యత్నించారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని విమర్శించారు. ఎమ్మెల్యేకే రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని అన్నారు. గాంధీ టీడీపీని మోసం చేసి బీఆర్ఎస్ లో, అక్కడ వారిని మోసం చేసి కాంగ్రెస్ లో చేరారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఆ వ్యక్తి తెలంగాణపై పెత్తనం చెలాయిస్తామంటే కుదరదని అన్నారు. బీఆర్ఎస్ లోనే ఉన్నానంటున్న గాంధీ ఇంటికి కార్యకర్తలతో వెళ్లి అక్కడే బ్రేక్ఫాస్ట్, లంచ్ చేసి తరువాత తెలంగాణ భవన్ కు వస్తామన్నారు కౌశిక్ రెడ్డి. హరీష్ రావును ఏఐజీ ఆసుపత్రికి తరలింపు. ఏఐజీ ఆసుపత్రిలో హరీష్ రావును ప్రాథమిక వైద్య పరీక్షలు. హరీష్ రావు ఎడమ భుజానికి గాయం కారణంగా నొప్పి ఎక్కువగా ఉండటంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులు, పీఏసీ పదవి పెద్ద చిచ్చు పెట్టింది. బీఆర్ఎస్ కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల సవాళ్లు, ప్రతి సవాళ్లతో హైదరాబాద్ హీటెక్కింది. ఇది ఇవాళ కూడా కొనసాగే ఛాన్స్ ఉంది. నేడు కూడా ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటికి వెళతానని కౌశిక్ రెడ్డి సవాల్ చేయడంతో ఈ ఎపిసోడ్ కు ఇప్పట్లో తెరపడే ఛాన్స్ లేదని స్పష్టమవుతోంది. ఇంకోవైపు షేర్లింగంపల్లి నేతలంతా గాంధీ నివాసంలో సమావేశం కావడం హీట్ పెంచుతోంది.